బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్కి ఎఫ్ఐఆర్ ఎందుకు లేదు? అరెస్ట్ ఎందుకు లేదు? మెయిల్ పడితే కన్సిడర్ చేస్తారా? ఇక నుంచి ఏం మెసేజ్ ఇస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే, ఏ నాన్ బెయిలబుల్ కేసుల్లో అయినా మాకు కుదరదండి, మాకు టైం లేదండి, మాకు కొంత టైం ఇవ్వండి అని మెయిల్ పెడితే వదిలేస్తారా? ఈయన పృథ్వీ దగ్గరికి వెళ్తానో, తెలంగాణ శ్యామ్ దగ్గరికి వెళ్తానో, మా దగ్గరికి వచ్చినప్పుడు, రఘు దగ్గరికి వెళ్ళినప్పుడు మెయిల్ పెడితే వదిలేస్తారా? లేకపోతే మాకు టైం లేదు, మాకు టైం ఉన్నప్పుడు వస్తామంటే వింటారా? అంటే బండి సంజయ్ కొడుకు కాబట్టి మెయిల్ పెడితే చెల్లుబాటు అవుతుంది. లాస్ట్కి ఆ మెయిల్ యాక్సెప్ట్ చేయం. వాడికి ఎంత ధైర్యం మెయిల్ పెట్టడానికి నాన్ బెయిలబుల్ కేసులో? ఇవాళ ఈ రాష్ట్రంలో అసలు ఎంఐఎం, బీజేపీకి సరే అనుకోండి, కాంగ్రెస్ అందరూ కూడా ఒక విషయంలో, ఒక మైనర్ బాలిక విషయంలో కుమ్మక్క అవ్వడం ఏంటండి? ఎంత ఆశ్చర్యకరం! మెయిల్ ఐపీ చాలు, మెయిల్ ఐపీ ద్వారా పట్టుకోవచ్చు. పోలీసులు పట్టుకుంటే ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2 గంటల్లో పట్టుకోవచ్చట. 2 గంటల 2 రోజుల కాదు, పట్టుకొని చేత కాదని చెప్పదలుచుకున్నారా?